అందరికీ హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే బెండకాయతో ఒక మంచి టేస్ట్గా ఉండే రెసిపీ అండి. ఇది ఎక్కువగా కర్రీస్ పాయింట్ చేస్తుంటారు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బెండకాయ తినని వాళ్ళు కూడా ఒక్కసారి దీని రుచి చూసారంటే లొట్టలేసుకుని తినేస్తారు, అంత బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆ కడాయిలో 3 చెంచాల నూనె అయితే పోసుకుందామండి. నూనె అది కొంచెం మనకు ఈ ఫ్రైకి ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే మనం దీంట్లో నీళ్ళు పోయాం కదా. నూనెలోనే మనము బెండకాయలు బాగా మగ్గించుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఎర్రగడ్డని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇది 1 నిమిషం అలాగా మనం ఫ్రై అయితే చేసుకుందామండి. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. మరి ఎర్రగడ్డలు అయితే ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, మనకు సగం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాము. ఈ బెండకాయ ఫ్రైలో కరివేపాకు ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుందండి, అందుకే ఫ్రెష్గా ఉండే 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, అలాగే మనకు మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఎర్రగడ్డలు అలాగే కరివేపాకు 1-2 నిమిషాలు అలా మగ్గిస్తాము. దీంట్లో 1/2 స్పూన్ జీలకర్ర అయితే వేసుకుందామండి. జీలకర్ర అనేది ముందే వేసుకోవాలి. నేను నూనె ఎక్కువ వేడి ఉండడం వల్ల ముందే జీలకర్ర వేస్తే మాడిపోతుంది అనేసి ఫస్ట్ ఎర్రగడ్డలు వేసానండి. జీలకర్ర వేసిన తర్వాత కూడా 1 నిమిషంలో మనము ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, మనకి ఎర్రగడ్డలు అనేది కొంచెం మగ్గాయి. బెండకాయ వేపుడులో జీలకర్ర ఫ్లేవర్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 7 తెల్లగడ్డ పాయల్ని కచ్చపాకగా దంచుకొని వేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా, పేస్ట్ కాకుండా ఈ విధంగా దంచి వేసుకుంటే దాని ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ మనకు బెండకాయ వేపుడులో చాలా బాగుంటుందండి. తెల్లగడ్డలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మనము పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. స్టవ్ అయితే 2 మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. కడాయిలో 4 పక్కల మనము ఫ్రై చేసుకుంటుంటే మంచి అరోమా ఫ్లేవర్, ఎర్రగడ్డలు కానీ అలాగే కరివేపాకు కానీ జీలకర్ర కానీ తెల్లగడ్డలు కానీ మంచి అరోమా ఫ్లేవర్ అండి. అలాగే దీంట్లో కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము. ఒక 1/4 స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఎర్రగడ్డల్లో బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకుందామండి. ఉప్పు వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి మనము, ఎందుకంటే ఉప్పు అనేది ఇప్పుడే వేసుకోవాలి. మనం బెండకాయలు ఇప్పుడు వేస్తే సరిగా పట్టదండి, అక్కడక్కడ బెండకాయల్లో ఉండిపోతుంది ఉప్పు అనేది. ఇప్పుడు దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న నీట్గా 1/2 కేజీ బెండకాయలు అండి. నేనైతే ఈ షేప్లో కట్ చేసుకున్నాను, మీరు ఏ షేప్లోనే కట్ చేసుకోవచ్చు. 1/2 కేజీ అయితే తీసుకున్నాను. నీట్గా కడిగేసి ఒక క్లాత్తో తుడిచి ఈ విధంగా కట్ చేసుకుని ముక్కల్ని మనం ఫ్రై చేసుకున్న ఎర్రగడ్డ మసాలా ఉంది కదా, దాంట్లో వేసేయాలండి. ఈ షేప్ చూడడానికి చాలా బాగుంటుందండి. కటింగ్ చేసినప్పుడు కానీ అలాగే ఫ్రై అయినప్పుడు కూడా కొంచెం డిఫరెంట్గా షేప్గా ఉంటుంది మనకు. మనము బెండకాయ మొత్తం వేసిన తర్వాత మసాలా మొత్తం బెండకాయ ముక్కలకు బాగా పట్టేలాగా కడాయిలో అయితే 4 పక్కల మెల్లిగా కలుపుకోవాలి. మరి ఫాస్ట్గా కాకుండా 4 పక్కల మనం కడాయిలో అడ్జస్ట్ చేసుకుంటూ బెండకాయ ముక్కలు అయితే కలుపుకోవాలి. బెండకాయ ముక్కల్ని 5 సెకండ్లకు ఒకసారి ఈ విధంగా మనం కలుపుకుంటున్నామంటే ప్రతి ఒక్క ముక్క అనేది మనకు బాగా ఉడుకుతుందండి. ఎందుకంటే మనం ఇందులో నీళ్ళు వేయం కదా, మన నూనెలోనే అలాగే బెండకాయలు ఉన్న నీళ్లు జిగుడుతోనే మనకి ఇది బాగా మగ్గాలండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. బెండకాయలు నీళ్ళు అయితే వేయరు. చూసారు కదా, ఈ విధంగా నిమిషానికి ఒకసారి 5 సెకండ్లకు ఒకసారి మనము కలుపుకుంటూ ఉండాలి. అలాగే పెట్టకుండా మనం వేసిన ఐటమ్స్ అన్నీ బెండకాయలు బాగా పట్టేలాగా కలుపుకున్నామంటే బెండకాయ వేపుడు అనేది రెడీ అయిన తర్వాత సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. చూసారు కదా, ఈ విధంగా కింద పైన 4 పక్కల కడాయిలు అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటున్నామంటే బెండకాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం అయితే వేసానండి. కొంచెం స్పైసీ అయితే అయితే కొంచెం వేసుకోవచ్చు, నేనైతే కరెక్ట్ కారం అయితే వేసాను. కారం వేసిన తర్వాత మనం గడ్డితో కలపకుండా ఈ విధంగా కడాయిని పట్టుకొని కలుపుకున్నామంటే మనం వేసిన కారం మొత్తం బెండకాయ ముక్కలు పడుతుంది. అలాగే గడ్డితో కూడా ఈ విధంగా మనము కింద పైన 4 పక్కల అడ్జస్ట్ చేసుకుంటూ చేసామంటే మనం వేసిన కారం మొత్తం బెండకాయ ముక్కలు అన్నికి కరెక్ట్గా పడుతుందండి. లేదంటే అలాగే వదిలేసామంటే మనకు అక్కడక్కడ గడ్డలుగా ఉండిపోతుంది కారం అనేది. బెండకాయలు ఫ్రై అయ్యేటప్పుడు జిగురు అనేది బాగా వదులుతుందండి. చూసారు కదా, మనకు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు జిగురు అనేది ఎక్కువగా ఉంటుంది. మనం నిదానంగా కలుపుకుంటున్నామంటే ఆ జిగురు అనేది కూడా వెళ్ళిపోతుంది. స్టవ్ అయితే ఇప్పుడు నేను సిమ్లో పెట్టేసాను ఒక 5 నిమిషాలు. అలాగే మూత అయితే పెట్టానండి, ఎందుకంటే మనము పొడి కారం వేసాం కదా, పొడి కారం అనేది మాడకుండా మనకు బెండకాయ ముక్కలు పట్టేలాగా ఉండాలంటే ఒక్క 5 నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ని మొత్తం సిమ్లో అయితే పెట్టేయాలి. అప్పుడే మనకు నీళ్లు వదలకుండా ప్లస్ కారం అనేది బెండకాయ ముక్కలకు బాగా పడుతుంది. మూత తీసిన తర్వాత ఇంకోసారి ఈ విధంగా కలుపుకోవాలి మనము. మీకు ఎలా వాటంగా ఉంటే ఆ విధంగా కలుపుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా కలిపితే మనకు ముక్కలు అనేది విరగవు, అలాగే జిగురు అనేది కూడా మనకు బెండకాయలో బాగా తగ్గిపోతుంది. బెండకాయ మనకు మగ్గే కొద్దీ ఫ్రై అయ్యే కొద్దీ జిగురు అనేది చాలా వరకు తగ్గిపోతుందండి.
ఈ విధంగా ప్యాన్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనము నిమిషానికి ఒకసారి ఈ విధంగా కలుపుకుంటున్నామంటే ఈ స్టేజ్ అయితే స్టవ్ నేను సిమ్లో పెట్టేశానండి. మన బెండకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, బెండకాయ ఫ్రై చేయడానికి ఎక్కువ టైం పట్టదండి. జస్ట్ ఒక 15 నిమిషాలు మనము సిమ్లో మీడియంలో చేసుకున్నట్టు తొందరగా అయిపోతుంది. లేత బెండకాయలు అయితే తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు మన బెండకాయలు అయితే బెండకాయ వేపుడిని ప్లేటింగ్ అయితే చేద్దాము. చూసారు కదా, మంచి కలర్తో పాటు మంచి ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్తో సూపర్గా ఉంటుందండి. బెండకాయ తినని వాళ్ళని ఒక్కసారి ఈ రెసిపీ చేసి పెట్టండి, సూపర్గా ఉందని తింటారు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.